ఈ సామాన్లు అన్ని తీసుకొని వచ్చినాం ఇప్పుడు. ఈ బియ్యం బ్యాగులు అన్ని చూడండి. కార్ నిండిపోయింది మొత్తం అంతా. అది నిండిపోయింది, నా కాలు పగిలిపోయింది. వా ఇప్పుడైతే ఈ నుంచి మళ్ళీ వేరే సరుకు మళ్ళీ వేరే సరుకు తీసుకోండి. కార్ నిండిపోయింది, ఏడాది అర్థం కాదు. ఇటు ఉంటుంది మా ఇంట్లో. నెలకు ఒక్కటేసారి సరుకులు కొంటారు. జాబ్రియాలు అయితే అన్నా చూడండి, రోల్స్ రైస్లు ఉంటాయి. రైస్ 3 రోల్స్ రైస్. నేను వచ్చి 9 నెలలు బయటనే సంసారం చేసిన. అంటే సోఫా సీట్ వేసుకొని వీటినే కూర్చొని తినేవాడిని, ఇక్కడే కూర్చొని తినేవాడిని. ఇలాగైతే ఉంటుంది కోవిడ్ లో డ్రైవర్ లైఫ్ అంటే మామూలుగా ఉండదు. రూమ్స్ లలో నేనైతే వచ్చినప్పటి నుంచి నరకం అనమాట. ఆ రూమ్ లో ఈ ప్లేస్ అయితే ఎప్పటికీ మర్చిపోలేదు. నా రూమ్ కన్నా ఎక్కువ ఇక్కడే ఉండేవాడిని. సో దీని వల్లనే నేను ఇంటికి రావాలనుకుంటున్నా. ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను ఇంకా వానికి నాకు ఏదో ఒకటి జరుగుతుంది భారీగా. సో ఇదే విషయం మీద మా కోవిడ్లతో గొడవ కూడా అయింది. నేను మా కోవిడ్లతో వచ్చిన కొత్తలో నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఇది మా రూమ్. సౌదీ కావచ్చు, దుబాయ్ కావచ్చు, ఖత్తర్ కావచ్చు, ఏదైనా కానీ అక్కడికి వెళ్తున్నామంటే కనుక మనం డబ్బు ఇన్వెస్ట్ చేస్తే వెళ్తాం కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత కష్టమైనా కానీ, ఎంత నరకమైనా కానీ, లేదా 2 సంవత్సరాలు మనం హ్యాపీగా పని చేసుకుంటేనే మన ఇంట్లో ఫ్యామిలీ బాగుంటుంది, మనం బాగుంటాం, మన ఫ్యూచర్ బాగుంటుంది. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, మీ హుసేన్ వ్లాగ్స్. ఈ రోజు వచ్చేసి మా రూమ్ హోమ్ టూర్ అనమాట. అంటే కువైట్ లో డ్రైవర్ల రూమ్లు ఎలా ఉంటాయో చూసేయండి ఒక వీడియోలో. ఎంత భయంకరంగా ఉంటాయంటే అంత భయంకరంగా ఉంటాయి అనమాట. ఎక్కడో రేర్ గా చాలా మందికి అయితే బాగుంటాయి. సో ఇప్పుడు యాక్చువల్గా చూసుకుంటే మా ఇల్లు చాలా మంచిది అనమాట. మా ఇంట్లో డ్రైవర్ల రూమ్ అయితే బాగోదు. సో ఇక్కడ వచ్చిన తర్వాత అవన్నీ కామన్. ఒక్కొక్క ఇల్లు ఒక రకంగా అయితే ఉంటది. నేను ఎప్పటి నుంచి చెప్పేది ఇదే, ఒక్క ఇల్లు ఒక రకంగా అయితే ఉంటది. ఇదైతే 100% నిజం. సో చాలా మంది రూమ్స్ కొంచెం ఇబ్బందిగానే ఉంటాయి. మా తమ్ముడు రూమ్ అందరిది ఇబ్బంది, కానీ మా తమ్ముడు ఏమంటే ఒక్కడే ఉంటాడు అనమాట. సో మా తమ్ముడు అయితే బాగుంటది కొంచెం ఒక్కడు ఉండడానికి. మా రూమ్ లో వచ్చేసి మేము 3 అయితే ఉంటాం. మా రూమ్ అయితే చూపిస్తా, తర్వాత వచ్చి మాట్లాడతా. ఫస్ట్ మా రూమ్ అయితే చూద్దాం రండి. ఓకే, మా ఇంట్లోకి వెళ్ళడానికి దావ అనమాట రూట్ ఇది. ఇది వచ్చేసి మా మెయిన్ డోర్. అంటే లోపలికి వెళ్ళడానికి మా కోవిడ్ వాళ్ళు అందరూ ఇట్నే వస్తారు. డోర్ క్లోజ్ చేయాలి ఫస్ట్, మెయిన్ ఇంపార్టెంట్. మెయిన్ గా ఈ సందు గుర్తు పెట్టుకోండి. మొత్తం ఈ సందు గురించి ఉంటది. ఈ సందు ఉంది కదా, చూడండి ఎగ్జాక్ట్ గా ఒక 4 అడుగులు ఉంటది అంతే ఈ సందు. ఇది కోవిడ్ వాళ్ళు వెళ్ళే రూమ్. ఇది మా డోర్ అనమాట. మేము బట్టలు గిట్టలు ఇక్కడనే ఆరేసుకుంటాం. ఇది మా రూమ్. చూడండి ఎట్లుందో, కింద పైన బెడ్లు ఇలాగైతే ఉంటది. ఇది వచ్చేసి బాత్రూమ్. ఇది వచ్చేసి బాత్రూమ్. ఇది వచ్చేసి మా రూమ్. ఈ పైన బెడ్ వచ్చేసి మంది. ఇది ఈ బెడ్ వచ్చేసి నాది. ఈ బెడ్ కింద వచ్చేసి వేరే వాడైతే ఉంటాడు. ఇద్దరు పాత వాళ్ళు కింద ఉంటారు అనమాట. నేను కొత్తగా వచ్చాను కదా, 9 months కింది. సో నాకు అది పైన ఇచ్చాను బెడ్. ఇది ఇవన్నీ మన బట్టలు, ఫ్రిడ్జ్, ఏసీ ఇవన్నీ కామన్గా అయితే ఉంటాయి ప్రతి ఒక్కరి దాంట్లో. ఫుల్ బిజీ. ఇవన్నీ బట్టలు వెళ్ళి పెట్టుకున్నాయి. చూసారుగా మా రూమ్ ఎట్లా ఉంది. ఇది చూడండి, ఈ సందు ఉంది కదా, ఈ సందు ఇటుపక్కల చేయి. ఈ సందునే మాకు రూమ్ గా అయితే కన్వర్ట్ చేసినారు. ఇట్లా డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోవాలి. ఇదే మన కార్, మన బుజ్జిముండా వైట్. మన అడ్డా. యాక్చువల్ అయితే ఇక్కడ సోఫా సీట్ వేసుకున్నాను. ఇంట్లోని సోఫా సీట్ అయితే తీసేసిన. ఇవి మా కోవిడ్ వాళ్ళే అనమాట. చైర్లు వాళ్ళు పడేసే మూమెంట్ లో, అంటే మా బాబు అండి నువ్వే తీసుకోపోది, నువ్వు ఎట్ట పెట్టి కూర్చుంటావు కదా అని అన్నాడు అనమాట. ఇది రీసెంట్ గా మా కోవిడ్ ముస్లాం ఇది ఇచ్చింది. ఇది ఇచ్చినప్పుడు అది పడేసాను అనమాట. ఇది వచ్చేసి ఎట్లా అంటే ఇది ఫోల్డ్ అవుతుంది, చూపిస్తాడు చూడండి. అమ్మా, ఇది వచ్చేసి ఇలాగా ఫోల్డ్ అవుతుంది అనమాట. ఇంకా ఫోల్డ్ అవుతుంది, పడుకోవచ్చు ఇట్ని అట్లా. ఇది వచ్చేసి గేమింగ్ చైర్. ప్రజెంట్ అయితే దీని మీదనే కూర్చొని మాట్లాడుకుందాం. అదే చెప్పినా కదా, రూమ్లు అయితే కోవిడ్ లో డ్రైవర్లకి అయితే మాక్సిమం ఇలానే ఉంటాయి. చూసారా మా రూమ్ ఎట్లా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. ఘోరం అంటే ఘోరం అనమాట. ఒక్క అడ్జస్ట్ ఫ్యాన్ ఉండదు మా రూమ్ లో. పిత్తినే గానీ, ఒక మాట లేపితే పిత్తినే గానీ గబ్బు అన్నీ ఉంటుంది. అడ్జస్ట్ ఫ్యాన్ లేదు. ఏసీ వేస్తే అటు ఇటు వెళ్ళిపోతుంది అనుకో. ఇప్పుడు చలికాలం ఏసీ వేయడం ఏం వెయ్యం. మా రూమ్ వాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. సో దీని వల్లనే నేను ఇంటికి రావాలనుకుంటున్నా. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆల్రెడీ ఒకటి ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. వాడే మా రూమ్ లో పెద్ద డేంజర్ నా కొడుకు. వాడు వెళ్ళిపోయాడు. నేను ఇంకా వానికి నాకు ఏదో ఒకటి జరుగుతుంది భారీగా. సో ఎట్లా అంటే అన్నం తినే టైంలో ఆ టైంలో రే నాకు సరిపోదురా, అన్నం తినిన తర్వాత నేను వచ్చి బయట కూర్చుంటా. అన్నం తినేందుకు కొంచెం ప్రశాంతంగా ఉండరా అంటే ఉండరనమాట. నేను వాళ్ళు ఫాస్ట్ గా తినేసి నేను కొంచెం నిదానంగా తింటా ఫుడ్. సో వాళ్ళు ఫాస్ట్ గా తినేసి ఇంకా వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్ స్టార్ట్ చేస్తారు. నాకు మండుతూ ఉంటుంది అనమాట. నాకు రూమ్ లో సరిపోదు. ఇదే విషయం మీద మా కోవిడ్లతో గొడవ కూడా అయింది. నేను మా కోవిడ్లతో వచ్చిన కొత్తలో నేను ఇంటికి వెళ్ళిపోతాను. కానీ మా కోవిడ్ వాళ్ళు అది ఇది అని చెప్పుకుంటా, నచ్చకుండా 2 నెలలు అని చెప్పి వాడు పోతాడు అది అని చెప్పి మళ్ళీ తెప్పియమని చెప్పారు. మళ్ళీ వాడు ఫిబ్రవరిలో వస్తున్నాడంట. వాడు వస్తే నేను మా కోవిడ్ ఇంట్లో వెళ్ళిపోదామని మాట్లాడదామని ఫిక్స్ అయిపోయినా. చూద్దాం ఏం జరుగుతుంది ఇన్షాల్లా. వీళ్ళ వల్ల నాకు తల నచ్చ అనమాట. నేను వచ్చి 9 నెలలు బయటనే సంసారం చేసిన. అంటే సోఫా సీట్ వేసుకొని వీటినే కూర్చొని తినేవాడిని, ఇక్కడే కూర్చొని తినేవాడిని. ఈ ప్లేస్ అయితే ఎప్పటికీ మర్చిపోలేదు. నా రూమ్ కన్నా ఎక్కువ ఇక్కడే ఉండేవాడిని. మా కోడలకు తెలుసు ఆ విషయం. మా కోడలు చూసానే ఉంటారు. అని మా కోడి వాళ్ళు ఏం పడుచుకోరు అనమాట. ఎందుకంటే మా వాళ్ళు సీయాలన్నమాట. ఇప్పుడు మా రూమ్ నుంచి ఒకటి ఇప్పుడు వెళ్ళిపోయాడు, వాడు సీయావాడే. సో అందువల్ల వాడిని మళ్ళీ రప్పిస్తున్నారు. నేను వాడు వస్తే కనుక ఏదో ఒకటి వేసుకొని వెళ్ళిపోదామని. ఎందుకంటే వాడు తినే టైంలో వాడు తంబాకులు ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. బ్యాడ్ హ్యాబిట్స్, సిగరెట్లు అందరు. నాకు అస్సలు సరిపోదు, మండుతుంది నాకు. మా నాన్న కూడా నా ముందర తాగడు, కానీ మా నాన్న నా ముందర తాగడు. ఇలాగైతే ఉంటది కోవిడ్ లో డ్రైవర్ లైఫ్ అంటే మామూలుగా ఉండదు. రూమ్స్ లలో నేనైతే వచ్చినప్పటి నుంచి నరకం అనమాట. ఆ రూమ్ లో ఎంత భయంకరంగా ఉండదు. రూమ్ స్ప్రే తీసుకొని కుట్టుకున్నాను నేనైతే. అట్లా ఉంటది. చాలా మంది కోవిడ్ అని అంటున్నారు, కానీ కోవిడ్ వచ్చిన తర్వాత కష్టం ఉంటది, అన్ని ఉంటాయి. యాక్చువల్ గా నేను చూసుకుంటే కనుక ఇండియా నుంచి కోవిడ్ వచ్చేటప్పుడు 63 కేలు, ఇప్పుడు 53 కేలకు వచ్చిన. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి 55 ఉన్నా. అంత తగ్గిపోయినా. అందరు కోవిడ్ వచ్చి లాభ అయితే నేను తగ్గిపోయినా అనమాట. ఎందుకంటే రూమ్ లో ఇబ్బంది ఉంటది, ఆ సరైన తిండి ఉండదు. ఈ విషయంలోనే మా అమ్మతో చాలా గొడవ అయింది. నాకు ఇంటికి వెళ్ళిపోతుంది అని చెప్పి. కానీ మా అమ్మ అందరూ వచ్చినావు ఎట్నో ఒకటి
అంటే నేనే చెప్పిన మీకు చాలా వీడియోస్లో. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, కువైట్ గానే కాదు కానీ ఏ గల్ఫ్ కంట్రీస్ అయినా కానీ, ఈ కువైట్ అనే కాదు, సౌదీ కావచ్చు, దుబాయ్ కావచ్చు, ఖత్తర్ కావచ్చు, ఏదైనా కానీ అక్కడికి వెళ్తున్నామంటే కనుక మనం ఇక్కడ ఎంతో డబ్బు ఇన్వెస్ట్ చేసే వెళ్తాం కదా అక్కడికి. సో ఆ టైంలో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత కష్టమైనా కానీ, ఎంత నరకమైనా కానీ 1 లేదా 2 సంవత్సరాలు మనం హ్యాపీగా పని చేసుకుంటేనే మన ఇంట్లో ఫ్యామిలీ బాగుంటుంది, మనం బాగుంటాం, మన ఫ్యూచర్ బాగుంటుంది. ఈ ఉద్దేశంతో రండి. ఇప్పుడు నేను కూడా వచ్చిన నా డబ్బులంతా కూడా సేవ్ చేసుకుంటున్నా. ఎందుకంటే నేను ఇక్కడ ఉండలేను చాలా రోజులు. మా ఇల్లు అయితే కోవిడ్ చాలా మంచిది, ఎందుకంటే మా అమ్మ ఉంది, మంచిగా చూసుకుంటారు అనమాట మా కోవిడ్ వాళ్ళు. కానీ నాకు మా రూమ్ లోనే సరిపోదు. చూసారా మా రూమ్ ఎట్లుంది చెప్పండి మీరే. అందులో మా రూమ్ లో ఉన్న వాళ్ళతో సరిపోదు అనమాట నాకు. ఈపీ వాళ్ళతో నిజంగా చెప్తున్నా, మా రూమ్ లో ఉన్న వాళ్ళతో నాకు అస్సలు సరిపోదు. డైలీ గొడవలే ఉంటాయి. సో ఇలాగైతే ఉంటుంది కోవిడ్ లో డ్రైవర్ లైఫ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఇలానే సపోర్ట్ చేస్తుండండి. అండ్ అందులో ఎందరితో ఒకటి మాట్లాడాలి. నేను వచ్చేసి ఫుల్ డే వ్లాగ్ చేద్దామని ఉన్నా. అంటే ఇప్పుడు మా రూమ్ లో లేడు అనమాట, కొంచెం ప్రశాంతంగా ఉంది రూమ్. ఫుల్ డే వ్లాగ్ చేద్దామని ప్లానింగ్ అయితే ఉంది. మీరు చెప్పండి నేను మార్నింగ్ నుంచి ఏం చేస్తున్నాను నైట్ వరకు. అంటే మా ఇంట్లో కొంచెం పనులు అయితే తక్కువ ఉంటాయి, అంతా మీకు క్లారిటీ అయితే చూపిస్తాను. అంటే కోవిడ్ ఇళ్లలో ఒక ఇళ్లలో పనులు ఎక్కువ ఉంటాయి అనమాట. ఆ ఇల్లు ఎలా ఉంటుంది, ఇప్పుడు మా ఇంట్లో పనులు అయితే ఉండవు. ఇప్పుడు ప్రతి ఒక్కరు వీడియోలలో పనులు ఉంటాయి, పనులు లేని ఇళ్లలో ఏమేమి పనులు చెప్తారు, ఎలా ఉంచుతారు మనుషుల్ని అనేసి నేను మొత్తం ఫుల్ డే వ్లాగ్స్ అయితే చేద్దామని ఉన్నా. మీరు ఓకే నేను కింద కమెంట్ చేయండి, ఫుల్ డే వ్లాగ్స్ చేయండి బ్రో అని చెప్పి కమెంట్ చేయండి. తప్పకుండా ఫుల్ డే వ్లాగ్స్ అయితే చేస్తా. ఈ ఫుల్ డే వ్లాగ్స్ గురించి కూడా ఒక అన్న అయితే చేస్తున్నాడు కదా సౌదీలో. సో ఆ అన్నకైతే మెసేజ్ చేద్దాం, మనకైతే రిప్లై ఇస్తాడు ఇవ్వడం. అంటే అన్న తెలుసుకున్నాను అంటే ఫుల్ డే వ్లాగ్స్ ఎలా చేద్దాం, ప్రాసెస్ ఏంటి అన్న చెప్పన్నా, ఇట్లా చేద్దామని ఉన్నా అనేసి. మనకు 6 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్న వ్యక్తి మనకు రిప్లై ఇస్తాడో ఇవ్వడం. ప్రెజెంట్ అయితే మెసేజ్ చేసి మాట్లాడదాం. అంటే నాకు ఆల్రెడీ మెసేజ్ చేసి నిన్న హాయ్ అన్న అని చెప్పి దానికి హాయ్ హై అని ఇచ్చాడు. ఇది అడుగుదాం. అంటే ఇట్లా మెసేజ్ చేసి అన్న ఇట్లా 5 minutes మాట్లాడాలన్నా అని చెప్పి ఇట్లా అడుగుతా. మీకు ఓకే కనుక తప్పకుండా కమెంట్ చేయండి ఫుల్ డే వ్లాగ్స్ మీద. సో అన్న అడుగున నేనైతే ఇట్లా ఇన్ఫర్మేషన్ కనుక్కుంటా ఎలా చేయాలనేసి. మీకు ఓకే కనుక కోవిడ్ లో డ్రైవర్ లైఫ్ ఎలా ఉంటుంది అనేసి ఫుల్ డే వ్లాగ్స్ ఇంతవరకు ఎవరు చేయలే, అయితే మీకు చూపించి క్లారిటీ అయితే చూపిస్తాను. ఓకే, డ్యూటీ ఉండదు అనుకునే టైంకి డ్యూటీ పడ్డది అనమాట నాకు మా ఫ్రెండ్ గారికి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే రేషన్ షాప్కి వెళ్తున్నాం. రేషన్ షాప్ పోయి రేషన్ తీసుకోవాలంట. అండ్ అలానే పక్కనే ఉన్న జమియా పోయి సరుకులు తీసుకున్నామంటాడు మా ముసలాయన. చలో ప్రెసెంట్ అయితే రేషన్ షాప్కి వెళ్దాం. పని స్టార్ట్ చేసుకున్నాం. మా వాడు వచ్చాడు అనమాట. ఇప్పుడు సరదా ఖాళీగా ఉన్న రూమ్ అని చెప్పి మా ముసడు ఇద్దరు ఉంటాడు. ఎందుకంటే బియ్యం బ్యాగ్లు ఉంటాయి కదా, అవి మోయాలని సన్న అయిపోయాలి మా ముసలాయన. మంచివాడు అనమాట. అంటే నేను ఎడ మోస్తాను అని చెప్పి అలా అని ఆడ వాళ్ళే అయితే చిమ్మొస్తారు. మళ్ళీ ఇంట్లో కూడా ఇద్దరు కలిసి. చలో ఎనీవే ప్రెసెంట్ అయితే అడిగితే వెళ్దాం. అలానే కువైట్లో కార్లు చూడండి సింపుల్ అనమాట. బ్రేక్ ప్రెస్ చేసినామా పార్కింగ్ లోంచి డీలోకి వేసినామా బండి ముందుకు వెళ్ళిపోతుంది అనమాట. సింపుల్. ప్రెసెంట్ అయితే యాబ్రియాలు అయితే ఉన్నా. ఇది చూడండి, ఇక్కడ రోల్స్ రాయిస్లు ఉంటాయి. రోల్స్ రాయిస్ 3 రోల్స్ రాయిస్. డ్రైవర్ కార్లో అడుగుతాడు. ఇదే అనమాట మేము వచ్చే రేషన్ షాపు. జాబ్రియాలు అయితే ఉంటాయి. దీని లోపల అయితే మొత్తం అన్ని బియ్యము అన్నీ ఉంటాయి అన్నమాట. మన ఇండియాలో దొరికి బియ్యం ఇలాంటివన్నీ ఉంటాయి. చూపిస్తుంది చూడండి. ఇటుపక్కల సూపర్ మార్కెట్, ఇటుపక్కల బియ్యం. ఈ సామాన్లు అన్నీ తీసుకొచ్చినాం. ఇప్పుడు ఈ బియ్యం బ్యాగులు ఇవన్నీ ఇప్పుడు ఎన్ని దాంట్లో వేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. ఈ రోజు పొద్దునే మా కోవిడ్ ముసలాయన ముఖం చూసినా గోరు లేచినట్టునే చుమ్మా. చూడండి ఇది నిండిపోయింది, వెనకాల డిక్కీ నిండిపోయింది, మొత్తం అన్ని నింపేసిన వాటిని. చూడండి కార్ నిండిపోయింది మొత్తం అంతా. అది నిండిపోయింది, నా కాలు బయలుపోయింది. వా మొత్తం గోరు మొత్తం వేసింది చూడండి. ఓకే, ఇప్పుడైతే ఈ నుంచి మళ్ళీ వేరే సరుకు మళ్ళీ వేరే సరుకులు తీసుకోండి. కార్ నిండిపోయింది, ఏడాది అర్థం కాలేదు. ఇటు ఉంటుంది మా ఇంట్లో. నెలకు ఒక్కటేసారి సరుకులు కొంటారు. ఆ రోజు మా సిస్టమ్ పాడదింగ్ అని. మళ్ళీ అక్కడ నుంచి రేషన్ షాప్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చాం అనమాట. అంటే ఇక్కడ కూరగాయలు అందుకుంటాయి. సో అవి తీసుకొని వచ్చినాం. ఈ కూరగాయలు ఆడేసుకొని ఈయనే కార్ నిండిపోయింది, మళ్ళీ కూరగాయలు ఆడేయాలబ్బా. ఇక్కడ కూరగాయల షాప్లోకి వచ్చి 2 కలింద్ర పండ్లు తీసుకున్నాం. కూరగాయల షాప్ అలా పెట్రోల్ కూడా ఈరోజు పెట్రోల్ పట్టించుకొని వెళ్ళిపోవడం ఇంటికి. కథ వెళ్తుంటే పెట్రోల్ పట్టించుకున్నాం కదా, ఇప్పుడు భయంకరమైన నొప్పింది అనమాట నా కాలైతే. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ కింద కిచెన్లోకి బియ్యం ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కిచెన్లోకి తీసుకెళ్ళాలి. కూల్ డ్రింక్స్ ఇవన్నీ మళ్ళీ ముసలి రూమ్లో దించాలి. అయితే పోయి మామూలు ఉండదు. ఈయనకి నాకు ఈరోజు చినిగిపోతుంది. ఓకే, అన్ని ఎత్తవాలి. 2nd ఫ్లోర్కి అన్ని ఎత్తుకొని పోయి పైన పెట్టేసి మళ్ళీ కిందికి రావాలి. అప్పుడు నా పని అయిపోయినట్టు. అండ్ అలాగే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఇలానే సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ, బై బై.